నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నిరుపేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మిడ్జిల్ మండలంలో బీజేపీ నేతల ఆందోళన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ ముగిసిన మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావు అంత్యక్రియలు కన్నీటి వీడ్కోలు తెలిపిన అభిమానులు వివిధ పార్టీల నేతలు రాజేంద్రనగర్ రిజిస్ట్రేషన్ వద్ద ప్రతిపక్షాల ఆందోళన పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ ముస్తాబాద్ మండల కేంద్రంలో అఖిలపక్ష నేతల ధర్నా రహదారి మరమ్మత్తు పనులు చేపట్టాలని డిమాండ్ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో నూతనకల్ మండల యూత్ అధ్యక్షులు బద్దం ప్రశాంత్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి కృష్ణ ప్రశాంత్, మండల నాయకులు పన్నాల సైదిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు గణేష్ నాగునాయక్ పాల్గొన్నారు. అనంతరం టీఆర్ఎస్ మండల యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతనకల్ ఎంపీపీ బూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, నూతనకల్ జెడ్పీటీసీ కందాల దామోదర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మున్నా మల్లయ్య యాదవ్, పిఎస్ఎస్ చైర్మన్ కనకంటి వెంకన్న, ఏఎంసీ డైరెక్టర్ గుగులోతు సురేందర్ నాయక్, బత్తిని లింగయ్య తదితరులు పాల్గొన్నారు. మిడ్జిల్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రాష్ట్ర సంక్షేమ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారని, దానిని మిడ్జిల్ బీజేపీ శాఖ ఖండిస్తూ లక్ష్మారెడ్డి దిష్టిబొమ్మను దానం చేయడానికి వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన లక్ష్మారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు హిందువులను కించపరుస్తూ మాట్లాడడాన్ని మిడ్జిల్ బీజేపీ నేతలు ఖండించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ఎన్ రాజేశ్వర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె తిరుపతి, బీజేపీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు రవిగౌడ్, బీజేపీ మండల నాయకులు వాసుదేవ్, శేఖర్, ప్రభాకర్ గౌడ్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మారెడ్డి గారు చర్చల హౌసింగ్ బోర్డు కేంద్ర ప్రభుత్వ నిధులైనటువంటి ప్రకృతి వనము ప్రారంభోత్సవ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రైతులను అవమానపరిచే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి మాట్లాడడము మరి ఎంతవరకు ఒక మాజీ మంత్రి అయినటువంటి లక్ష్మారెడ్డి మాట్లాడడము సమంజసమో ఒకసారి గ్రహించాలి. నిరుపేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలో తొరమ్మామిడి గ్రామంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అనంతరం తొర్మిడి, భూపనాపురం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెళ్లిళ్ల భారం తగ్గిందని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ అమరేంద్ర కృష్ణ, ఎంపీడీఓ అశోక్ కుమార్, సర్పంచ్ స్ఫూర్తి మైపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గా మల్లేశం పలువురు పాల్గొన్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు బంటార మండలంలో రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మాట్లాడిన తర్వాత కూడా మమ్మల్ని వంకరిస్తలో పలకలేరని కాకుండా ఇట్లా కాకుండా ఇప్పుడు కొన్ని ఉంటాయి, మన పార్టీ సభ్యులతో కావచ్చు, మన నాయకులతో కావచ్చు, ఈవెన్ నాతో కూడా ఏమైనా పొరపాటు జరుగుతుండొచ్చు. అవి నా దృష్టికి తీసుకొస్తేనే అందరూ సరి తీసుకుంటే పార్టీ మంచిగా పోతుంది. అవునా కాదు చెప్పు, ఎప్పుడు చెప్పకపోయి ఏం జరగకపోయి ఎట్లా పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి ఈ రోజు మీటింగ్ కూడా మనసు నింపి మాట్లాడుకో
ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఏమన్నా ఉంటే మనసు పెట్టి చెప్పాలి, ఒక్కొక్క గ్రామం తరఫున మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాలి, లేకపోతే జనరల్ ఏమైనా మండల సమస్యలు ఉంటే కూడా చెప్పాలి. అంటే సమస్య అంటే నేను చెప్పేది పార్టీ పరంగా, అంతేగాని మా ఊళ్ళో ఈ డ్రైనేజ్ లేదు, మా దగ్గర రోడ్ లేదు అవి తర్వాత మాట్లాడుతున్నాం. అవి డెవలప్మెంట్ అభివృద్ధికి సంబంధించినటువంటి వేరే, ఇది పార్టీకి సంబంధించినది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి చాలా మంచి మంచి పాయింట్లు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్ పెట్టుకున్నాం, చాలా మంది చెప్పింది. ఆ పార్టీ ఆఫీస్ పెట్టుకున్నందుకు ఒకటి దానికి సార్థకత రావాలి. పార్టీ ఆఫీస్ పెట్టుకున్నాక ఏం చేసినాం మనం? పార్టీ ఆఫీస్ పెట్టుకొని ఏదో కొద్దిసేపు చేసేసి మళ్ళీ ఆలోచిస్తుంటే ఏ లాభం చెప్తారు. పిఎస్సీ ఏమంటే పిఎస్సీ చెప్తారు. మన ఇంతకుముందు 10 సర్పంచుల సంఘం ప్రెసిడెంట్ ఉంటాడు, సర్పంచులందరికీ చెప్పేస్తారు. మనలో ఎవరు ఎంపీటీసీలు ఉంటారు, వాళ్ళకి చెప్తారు. ముఖ్యమైన లీడర్లు ఉంటారు. ముఖ్యమైన లీడర్లు అంటే ఇప్పుడు 10 ఉండాల్సినటువంటి అవసరం లేదు. గతంలో 10 చేసి ఉండొచ్చు, లేకపోతే 10 చేయకుండా వాళ్ళు మన లీడర్ ఉండొచ్చు. వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? ఇవ్వకపోతే మనకి ఎట్లా తెలుస్తుంది? ఇటువంటి కమ్యూనికేషన్ గ్యాప్, అంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తలేదు అనేది మీ దృష్టిలో ఎక్కడ ఉంటే నా దృష్టికి వస్తుంది. అది తీవ్ర బాధ్యత నేను తీసుకుంటాను. ఇటువంటి సమస్యలు చెప్తేనే నాకు తెలుస్తుంది. ఇందాక యూత్కు సంబంధించినటువంటి గుణకు సంబంధించి నిజంగా కూడా యువతకు మనం ఉంటే. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మాజీ టీడీపీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నార్లాపూర్లోని స్మృతివనంలో ముగిశాయి. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందగా ఈరోజు అంతిమ సంస్కారాలు చేపట్టారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు మధుసూదన్ రావు భౌతిక దేహాన్ని కొల్లాపూర్లో గల మినీ స్టేడియానికి తరలించారు. అక్కడే ప్రజల సందర్శనార్థం 3 గంటల పాటు ఉంచారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, గట్టు తిమ్మప్ప, వివిధ పార్టీల ప్రజా సంఘాల నేతలు, బంధువులు నివాళులర్పించారు. అనంతరం కొల్లాపూర్ నుండి ఆయన స్వగ్రామం నార్లాపూర్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. నార్లాపూర్లోని ఆయన అభిమానుల మధ్య ఆయన సొంత వ్యవసాయ పొలంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. భక్తులైన అర్జునుడు ఉపదేశించి భారత యుద్ధము జరగరాదు సర్వభూముల భగవాను ప్రయత్నించారు. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములారు. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయిన జీవులకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఇట్లు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం జయపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ పర్యటించారు. అనంతరం జయపురం గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు సకాలంలో ఎంపిక చేయకపోవడంతో తహసీల్దార్కు మెమో జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, సర్పంచులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏం చేస్తున్నారు? అరే నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. లాగిన్ గిగిన్ చెప్పకు. ఎంక్వైరీ అయిపోయిందా? మళ్ళీ ఎందుకు గ్రామ సభ పెట్టలే? అది రాకుండా వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకుంటే వాళ్ళైనా డబ్బులు పెట్టేసి లైన్ లాగుకుంటారు కదయ్యా. నువ్వు ఏదర్ లైన్ లాగాలి, లేకపోతే సెలెక్ట్ చేయాలి. ఏం చేయకుండా నువ్వు కూర్చుంటే ఏమి ఇక్కడ నుంచి అవతల వైపు కనబడదు, అట్లా ఉంది డెన్స్ గా. ఇది ఏంటిది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామంలోని ఆరోగ్య మాతా చర్చిలో ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు క్రిస్మస్ కానుకలను క్రైస్తవులకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవులందరూ క్రిస్మస్ కానుకలు ఇవ్వకుండా కొంతమందికి అందజేశారని చర్చి ఫాదర్ తన దృష్టికి తీసుకొచ్చారని, ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి క్రైస్తవులందరూ క్రిస్మస్ కానుకలు అందేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కానుకలు అందలేదని ఎవరూ నిరుత్సాహపడకుండా అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు. బాధలలోన మంచి బంధువైనావు, వ్యాధులలోన పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, చీకటి బ్రతుకులో దీపము
తలపులన్నీ వెలిగిన దేవా చీకటి బ్రతుకులో దీపం రాజకీయ నాయకులందరినీ కూడా ఎన్నో ఎన్నో మేలు చేశావయ్యా నీకే స్తుతి యేసయ్యా ఎన్నో ఎన్నో మేలు చేశావయ్యా క్రిస్మస్ సందర్భంగా పేద ప్రజలకు గిఫ్ట్లు మరి ఇంటి ఇవ్వడం చేశారు. ఆ రకంగా ఎందుకంటే ఇంకా గిఫ్ట్లలో ఎందుకంటే ఉన్న హాస్టల్లో ఉన్న భక్తులలో 75% ఇస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇప్పుడు తక్కువ గిఫ్ట్లు ఇవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంది హాస్టల్ కానీ ఇప్పుడు అందులో జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రచారం నిర్వహించారు. రాబోయే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించాలని తీన్మార్ మల్లన్న తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల కోసం ప్రజలకు కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టాలని చూస్తున్న కేసీఆర్కు భంగపాటు తప్పదన్నారు. తెలంగాణలో రేపటి తరాల బిడ్డల భవిష్యత్తు కోసం పోరాడుతున్న తమకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. లింగాల గణపురం ప్రజలారా నమస్కారం. నేను తీన్మార్ మల్లన్న. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని. నవంబర్ 1 తారీఖు నాడు ఇదే జనగామ నుంచి పాదయాత్ర ప్రారంభించిన మేము దాదాపు 1650 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా నడుస్తూ నిన్న దేవరుప్పల కాడికి రావడం జరిగింది. కొంతమంది సోదరులు నా పక్కనే ఉన్నటువంటి లింగాల గణపురం కూడా రావాలి అంటే ఇది 2వ దఫలో ఉండే అయినా కూడా రావాలని చెప్పి ఇక్కడి వరకు రావడం జరిగింది. సోదరులారా, ఈ దశలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన లింగాల గణపురం కానీ లేకపోతే ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కానీ ఇటు జనగామ కానీ ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉందో మీ అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం దోపిడీలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి, భూ కబ్జాలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. నిరుద్యోగుల సమస్యను ఎవరు పట్టించుకుంటలేరు, ఉద్యోగస్తుల సమస్యను ఎవరు పట్టించుకుంటలేరు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్ గడికోపారి ఇప్పుడు 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని బోగస్ ప్రకటనలు చేస్తూ నిరుద్యోగులను మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. అటు ఇంకోవైపు ఉద్యోగస్తులకు పిఆర్సీ పేరుతోని ఇవాళ మళ్ళీ ముఖంగా పట్టభద్రుల ఓటర్ తీర్పు ఉండాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటా ఉన్న సోదరులారా. అలాగే రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి ఆశీర్వదిస్తారని చెప్పి లింగాల గణపురం సోదరులకు తెలియజేసుకుంటా ఉన్నా. మిత్రులారా, మరొకసారి వచ్చి మీ అందరి ఆశీర్వాదం కోసం లింగాలపూర్ గణం ఇక్కడ సాయంత్రం పూట వచ్చేది ఉంది. ఖచ్చితంగా ఆ రోజు వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేస్తా. ఆ రోజు పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో వివరించే ప్రయత్నం చేస్తా. ఈ అవకాశం ఇచ్చినటువంటి లింగాలపురం గడ్డకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలి. కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబాన్ని ఖచ్చితంగా రాజకీయంగా పాతరేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తా ఉన్న సోదరులారా, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు తప్పకుండా ఒక మంచి తీర్పునిచ్చి తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతు, రేవంత్ అన్నను పార్లమెంటుకు ప్రశ్నించే గొంతుగా పంపుకున్నట్టు, రఘునందన్ అన్నను ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీకి పంపుకున్నట్టు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రశ్నించే గొంతును కూడా చట్టసభకు పంపిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా
దాదాపు ఒక సుదీర్ఘమైన పాదయాత్ర 1650 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఇవాళ లింగాల గణపురం వరకు రావడం జరిగింది. దేవరుప్పల్లో మా స్టేయింగ్ ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాహనాల ద్వారా ప్రజలను కలుసుకొని ప్రజలకున్న కష్ట సుఖాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ అదే సమస్యలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మేము వస్తూ ఉంటే అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఏమో ఈ గుంత గొడపమని 3 నెలల సంది చెప్తా ఉన్నాం సార్, ఎవరు గొడుపుతలేరు, కనీసం మీరన్నా చెప్పురని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఇవే సమస్యలు, ప్రతి గ్రామంలో ఇవే తలకాయ నొప్పులు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరికి 100 సమస్యలు జమైనాయి, అప్పుడు 10 ఉండేవి. ఇక రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేసీఆర్ లేనిపోని వాగ్దానాలు చేస్తూ ఉండు, 50,000 ఉద్యోగాలు అంటా ఉండు, పీఆర్సీ అడావిడిలు చేస్తూ ఉన్నాడు. నేను ఒక మాట మీడియా ముఖంగా కేసీఆర్కి సవాల్ ఇసురుతా ఉన్నా, నువ్వు దేవుళ్ళ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం నేరడ్పల్లి గ్రామంలో బోధ్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ బోధ్ నైలు పాల్గొన్నారు. నిరుపేదలకు చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని దుప్పట్లు, బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. అలాగే మర్లపల్లి గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, బోధ్ సిఐ నైలు, బోధ్ ఎస్ఐ రాజు గ్రామ పెద్దల సమక్షంలో ప్రారంభించారు. మారుమూల గ్రామమైన మర్లపల్లిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీరామ్ రాముడు శ్రీరామ్ రాముడు తులసిరామ్ సన్ ఆఫ్ మారన్న ఆత్రామ్ దేవబాయి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన చేపట్టారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 111 వెంటనే రద్దు చేసి డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు ఇచ్చి ఉపాధి కల్పించాలన్నారు. ఈరోజు హైకోర్టు పాత పద్ధతులు రద్దు చేయాలి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అఖిలపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. ముస్తాబాద్ నుండి పోత్గల్ వెళ్లే రహదారి మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేయాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులకు ఎంపీడీఓ నచ్చజెప్పినా వినకుండా సమావేశం లోపలికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకుని అఖిలపక్ష నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ ఎంపీటీసీ శ్రీనివాస్, అఖిలపక్ష సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. రోల్ మోడల్గా సిరిసిల్ల నియోజకవర్గం ఉంటుందని గొప్పలు చెప్పిన కేసీఆర్ గారు తమ సొంత నియోజకవర్గంలో ముస్తాబాద్ మండల కేంద్రం నుండి పోతుగల్ వెళ్లే రహదారి పరిస్థితి చూస్తే నువ్వు రోల్ మోడల్ అని ఎట్లా చెప్తున్నామని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ముస్తాబాద్ పోతుగల్ రహదారి గురించి 3 నెలల క్రితం మేము ధర్నా చేస్తే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ వరకల్లా మేము ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఈ కాంట్రాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. అయ్యా కేటీఆర్ గారు, మీరు ముస్తాబాద్ మండలాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరు ముస్తాబాద్ మండలానికి ప్రజాప్రతినిధుల పోతుగల్ మీద ఎంత దరిద్రంగా ఉందో మీకు కూడా తెలిసిన విషయమే. మొన్నటికి మొన్న అక్కడ కాంక్రీట్ చిప్స్ వేయడం జరిగింది. ఆ దుమ్ము అంతా ఇళ్లలో పోయి శ్వాసకోశ వ్యాధులు, జనాలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆరోగ్యం విషయంలో. మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని సందర్భంగా అడుగుతూ ఉన్నాం. వెంటనే ముస్తాబాద్ పోతుగల్ రహదారి పనులు ప్రారంభించకుంటే పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని, అలాగే కేటీఆర్ గారి పర్యటనను కూడా అడ్డుకుంటామని సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ పోతుగల్ రహదారి మరమ్మతుల గురించి అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నట్టయితే గత కొన్ని సంవత్సరాల నుండి పోతుగల్కు సంబంధించినటువంటి రోడ్డు ఎంత అధ్వాన స్థితిలో ఉన్నదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుపేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం. లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. మిడ్జిల్ మండలంలో బీజేపీ నేతల ఆందోళన. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్. ముగిసిన మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావు అంత్యక్రియలు. కన్నీటి వేడుకోలు తెలిపిన అభిమానులు, వివిధ పార్టీల నేతలు. రాజేంద్రనగర్ రిజిస్ట్రేషన్ వద్ద ప్రతిపక్షాల ఆందోళన. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్.
ముస్తాబాద్ మండల కేంద్రంలో అఖిలపక్ష నేతల ధర్నా, రహదారి మరమ్మతు పనులను చేపట్టాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.